అప్పటి వరకు బీటెక్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సెకండ్ ఇయర్ అయిపోయింది, 2 and 3 స్టార్ట్ అవుతుంది. సరే ఇప్పుడు బీటెక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. అసలు ఏంది బీటెక్ ఏందని చూసి కాలేజ్లో రెగ్యులర్ ట్రైనింగ్స్ జరుగుతుంటాయి, స్కిల్ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్. నేను ఒక ట్రైనింగ్స్ దాంట్లో ఉండేది. బట్ నేను ఎప్పుడైతే నేర్చుకుని ట్రై చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో క్లాస్లో ఒక 10 మందికి అర్థం అవుతుంది, మిగతా 90 మందికి అర్థం కావట్లేదు. ఈ 90 మంది ఏంటంటే అర్థం కాకపోయినా వాడు తలకే ఊపుతున్నాడు. అక్కడ ఒక లీడర్ బోర్డ్ సిస్టమ్ ఉండేది సార్ మొత్తం. సో దాంట్లో టాప్ ఉండడం కోసం వీడికి వచ్చినా రాకపోయినా కాపీ పేస్ట్ చేయడము, పక్క నుంచి అడిగి చేయడము, ఏదో ఒకటి చేసేది. ఫస్ట్ నేను కూడా అలానే చేసేవాడిని. ఒక స్టేజ్ తర్వాత నాకు ఎందుకు చేస్తున్నాను నేను ఫస్ట్ ఇది, ఇప్పుడు నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాను నేను ఇదంతా అని చెప్పి ఆపేసి, ఓకే ఫస్ట్ నేను నేర్చుకున్న ఈ ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చి యాక్చువల్ బీటెక్ అంటే ఏంటో తెలుసుకుందాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఆ రోజు. దెన్ నాకు అర్థమైంది, ఓకే మనం చదువుతుంది బీటెక్ కాదు, మనం జస్ట్ గొర్రెలాగా వాడు ఏదో చేసుకుంటూ వెళ్తున్నాం, ఇలా కాదు చదవాల్సింది. అసలు ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది చేయాలి. మనం ఎంతసేపు కోడ్లు కాపీ పేస్ట్ చేయడమో ఏదో చేస్తే రాదు అనేది అర్థం చేసుకుంటాం. దెన్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ నేను స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ గ్రూప్ ఏదైతే ఫస్ట్ ఉన్నా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అని ఆ గ్రూప్లో చెప్తే అందరూ అదే బాబది భయ్యా అన్నారు. ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉంది, చలో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదో నేను ఫిగర్ అవుట్ చేసుకున్నా. ఫిగర్ అవుట్ చేసుకోలేని వాళ్ళ కోసం ఓకే నేను ఒక స్టార్ట్ చేద్దాం అనే థాట్తో నిరుద్యోగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను సార్. ఏంటి నిరుద్యోగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్? నిరుద్యోగ్ టెక్నాలజీ అంటే నా థాట్ నిరుద్యోగులందరినీ ఉద్యోగాలు చేద్దాం అనే థాట్తో. అందులో నిరుద్యోగం అంటే ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే మీనింగ్ వస్తుంది, అందరికి ఈజీగా గుర్తుంటుంది అనే థాట్తో స్టార్ట్ చేశాను.